ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రావణాసురుడి భార్య కప్పగా మారడానికి కారణమేంటనే విషయాన్ని ఇక్కడ మన పురాణాల ద్వారా ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం. మండోదరి నిజానికి ఒక దేవత, చాలా అందగత్తే. ఒకప్పుడు ఆమె కైలాసంలో శివపార్వతులను దర్శించుకునేందుకు వెళ్తుంది. అయితే అదే సమయానికి పార్వతీదేవి తన కుమారులను చూసేందుకు పక్కకు వెళ్తుంది. ఈ క్రమంలో మండోదరి చూపు శివుడిపై పడుతుంది. అయితే అదే సమయానికి అటుగా వచ్చిన పార్వతీదేవి మండోదరిని చూపు శివుడిపై పడడాన్ని చూసి కప్పగా మారమని శాపం పెడుతుంది. అనంతరం ఆమె కప్పగా మారాక పార్వతీదేవి ఆమెను ఒక బావిలో పడవేస్తుంది. మండోదరి అసలు పేరు మధుర. కానీ శాపవశాన కప్పగా మారడం వల్ల ఆమెకు మండోదరి అనే పేరు వచ్చింది. అయితే శివుడు మండోదరికి 12 సంవత్సరాల తర్వాత శాపయుక్తి అవుతుందని, అనంతరం ఆమె మునుపటిలాగానే అందగత్తగా కనిపిస్తుందని శాప విముక్తి గురించి వివరిస్తాడు. ఈ క్రమంలో 12 ఏళ్ళు గడిచిపోతాయి. మండోదరికి శాప విముక్తి అవుతుంది. కానీ బావిలోనే ఉండి సహాయం కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయానికి అటుగా వచ్చిన మయాసురుడు, అతని భార్య హేమలు మండోదరి అరుపులు విని బావి దగ్గరకు చూస్తారు. అనంతరం వారు మండోదరిని బావి నుంచి రక్షిస్తారు. అయితే వారు మండోదరిని తమ దేవుడిచ్చిన పుత్రికగా భావించి తమతో రమ్మంటారు. దాంతో ఆమె వారితో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంతకాలానికి రావణాసురుడు మండోదరిని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయాసురుడిని అడుగుతాడు. అందుకు అతను ఒప్పుకోగానే ఇద్దరికి వివాహం జరిపిస్తాడు. అయితే ప్రస్తుతం జోధ్పూర్లో ఉన్న మండోర్ అనే ప్రాంతం మండోదరి జన్మస్థలం అని చెప్తారు. ఇక రావణాసురుడిని పెళ్లి చేసుకున్నాక ఆమె అతనితో కలిసి లంకకు వెళ్ళిపోతుంది. కొన్ని పురాణాల్లో మండోదరిని సీతకు తల్లి అని కూడా చెబుతారు. కానీ వాల్మీకి రామాయణ ప్రకారం ఇది మనకెక్కడా కనిపించదు. రావణాసురుడు క్రూరుడు, కానీ అతని భార్య మండోదరి చాలా అణుకోగలిగిన జాలి, దయ ఉన్న వ్యక్తి. సీతను అపహరించుకు వచ్చాక ఎంత చెప్పినా సీత రావణాసురుడితో ఉండేందుకు అంగీకరించదు. దీంతో సీతను రావణాసురుడు చంపాలని చూస్తాడు. కానీ మండోదరి ఎన్నోసార్లు వద్దని వారిస్తుంటుంది. సీత కోసం హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు కూడా మండోదరిని చూసి సీత అని భ్రమిస్తాడు. కానీ సీత అయితే అంతఃపురంలో సంతోషంగా ఎదుగు ఉంటుంది అని అనుమానం వచ్చి లంకంతా కాలిచ్చి సీతను వెతికి పట్టుకుంటాడు. మండోదరికి 3 కుమారులు ఉంటారు. ఒకరు మేఘనాథుడు, రెండోవాడు అక్షయ కుమారుడు, మూడోవాడు అధికాయుడు. సీతను వదిలివేయమని రాముడికి అప్పగించమని మండోదరి చాలాసార్లు రావణుడిని వేడుకుంటుంది. అయినప్పటికీ